రాజకీయ లబ్ధి మరియు అధికార దాహంతో అన్య మతస్థులతో కలిసి డాన్సులు చేస్తూ పేకాట ఆడుతూ బైకులతో రౌండప్ చేస్తూ గోవింద నామంలో వ్యంగ్యంగా వక్రీకరించి కించపరిచారని నిరసిస్తూ 50వ డివిజన్ సంతాపేట శ్రీ రాములవారు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి ఆధ్వర్యంలో మహిళలు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఒక హిందువుగా మనోవేదనతో 24 గంటల నిరసన ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుండి రేపు ఉదయం 9 గంటల వరకు సాగే ఈ దీక్ష ముగిసిన వెంటనే మహిళలతో కలిసి భారీ ఎత్తున రంగనాయకులపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లి గోవిందనామ స్మరణను పరిహాసం చేసిన పాపులను శిక్షించమని కాకుండా వారి పాపాలను ప్రక్షాళన చేయాలని స్వామివారిని వేడుకోనున్నట్లు వెల్లడించారు. ఏ మతాన్ని కించపరచకూడదని స్పష్టం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను వాడుకునే వారి తీరుని ఎండగడుతూ ధర్మ పరిరక్షణకై హిందూ సంఘాలు బంధువులు ప్రజలంతా స్పందించి తగిన మార్పు తెచ్చేలా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. రండక రండి రండి ఇది ఆడుతుంది. అట్లే పట్టుకోనా పట్టుకో మళ్ళీ తీసుకోండి. చూడక్క రావద్దక్క హిందూ ధర్మాన్ని గోవింద నామాలను కించపరచకండి. గోవింద నామాలను గోవింద నామాలను గోవింద నామాలను గోవింద నామాలను గోవింద నామాలను గోవింద నామాలను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద కించపరచొద్దు హిందూ మతాన్ని, కించపరచొద్దు హిందూ మతాన్ని, హిందూ మతాన్ని కాపాడండి, హిందూ మతాన్ని కాపాడండి, హిందూ మతాన్ని. వైసీపీ నాయకుల ముందు వైఖరి గోవింద 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 నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముఖ్యంగా
కులాలకి మతాలకి అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ ధర్మాన్ని కాపాడండి అంటూ ఒక హిందువుగా నేను ఈరోజు ఉపవాస దీక్ష 24 గంటలు చేపట్టడం జరిగింది. రాజకీయాలు శాశ్వతం కాదు, కానీ మన ధర్మం మన దేవుడు శాశ్వతం. అయితే రాజకీయాలకి ఎవరైనా సరే గోవిందనామాల్ని ఉచ్చరిస్తుంటే అది కించపరిచే విధంగా ఉచ్చరించొద్దని మా ఒక్క విన్నపము. ప్రతి ఒక్కళ్ళు కూడా గోవిందనామాలు స్మరించవచ్చు, కానీ నిన్నటి దినాన వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని కించపరుస్తూ వ్యంగ్యంగా ఒక చప్పట్లతోటి అన్య మతస్థులతోటి గోవింద నామస్మరణం చేయించటం చాలా బాధాకరమైన విషయము. అందరూ దేవుళ్ళు ఒకటే, ఎవరిని కూడా ఏ దేవుణ్ణి కూడా కించపరచకూడదు. యేసు ప్రభు అయినా అల్లా అయినా వెంకటేశ్వర స్వామి అయినా ఏ దేవుడైనా వాళ్ళ యొక్క ధర్మాన్ని కాపాడాలి, వాళ్ళ యొక్క దేవుళ్ళని కించపరచకూడదు. మీరు వాళ్ళ యొక్క నామాలు స్మరించవచ్చు, కానీ వ్యంగ్యంగా స్మరించకూడదు. అయితే నేను ఈరోజు వెంకటేశ్వరుల స్వామిని ఒకటే విన్నవించుకుంటున్నాను. స్వామి, మీ నామాన్ని వ్యంగ్యంగా ఉచ్చరించిన పాపాత్ముల మనసులను ప్రక్షాళన చేసి శిక్షించకండి అని నేను విన్నవించుకుంటూ 24 గంటల ఉపవాస దీక్ష చేస్తూ రేపు ఉదయము పెద్ద ఎత్తున మహిళలతో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయన దగ్గర నేను పూజ చేసుకొని మీ యొక్క నామాలను అపవిత్ర చేసిన వాళ్ళని శిక్షించకుండా క్షమించి వాళ్ళ మనసులను ప్రక్షాళన చేయండి అని కోరుకుంటూ ఈరోజు 24 గంటలు ఉపవాస దీక్ష చేస్తూ, అదేవిధంగా మా ఆంజనేయ స్వామి మా శ్రీరాముల వారి గుడి ఎదురుగా ఈరోజు రాత్రి కూడా ఉండటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క దేవుణ్ణి కించపరిస్తే బాధపడే ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా హిందూ ధర్మాన్ని కాపాడేదానికి తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశాయ, గోవింద గోవింద.